ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. గత రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా ఈ ఉదయకాలంలో మనల్ని చేర్చాడు కదా. దేవునికి వందనములు. ఈ నూతన వారంలో మనం ప్రవేశించాము. మరి ఈ నూతన వారంలో ఈ దినం నుంచి మనం చేయబోతున్నటువంటి ప్రతి పనిలోనూ మనము ప్లాన్ చేసినటువంటి ప్రతి పనిని కూడా దేవుడు సమస్తాన్ని కూడా చక్కగా మరి సఫలత పొందడానికి కృప చూపించి మన ముందు ఆయన నడుస్తున్నాడు, మన ముందు ఆయన మన మార్గములను సరళం చేస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకొని మనము ప్రార్థనలోనికి వెళ్దాం, వాక్యంని ధ్యానించుకుందాం. ఈ వాక్య ధ్యానం నిమిత్తం చేరవచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు అంటే యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి తెలియజేస్తున్నాడట. ఈ మాటలు కోరెషు అనే ఒక రాజు. ఇతడు ఎవరు అంటే ఒక అన్యుడైనటువంటి రాజు. ఈ రాజు ఇంకా అప్పటికి పుట్టలేదు. ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ ప్రవచనము, ఈ వాగ్దానము బయటికి వచ్చినప్పటికీ, చెప్పబడినప్పుడు అప్పటికి ఇంకా కోరెషు పుట్టనే లేదు. అయితే ఆయన పుట్టక ముందే దేవుడు అతని గురించి వాగ్దానం ఇచ్చాడు. అతడు పుట్టక ముందే దేవుడు అతని గురించిన ఒక ప్రవచనము ఆయన బయట పెడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో దేవునికి తెలుసు. సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి. సమస్తము కూడా ఆయన మన జీవితాలలో ఏం జరుగుతుందో అదంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఆ విధంగా ప్రవచించగలిగాడు. మరి కోరెషును గురించి ముందుగానే ప్రవచించిన దేవునికి నీ జీవితంలో, నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదా? ఆయనకు తప్పకుండా తెలుసు. నీ కొరకు, నా కొరకు కూడా ఆయన ఇదే విధమైనటువంటి ఏర్పాట్లను చేసి ఉన్నాడు. మరి ఆయన కోరెషుతో ఏం చెప్తున్నాడు? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. అంటే ఎక్కడెక్కడైతే ఎత్తులు పల్లాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేసేస్తాడు ఆయన మనకు ముందుగానే మార్గము సరళం చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో నాకు తెలియదు, నీకు తెలియదు. అయితే ఆయన సమస్తాన్ని కూడా బాగు చేసి ముందుగానే పెడుతున్నాడు. కాబట్టే మనము ఇంత నిశ్చింతగా, ఇంత చక్కగా మన పనులు చేసుకొని తిరిగి వస్తున్నాం. తెలుసా మీకు? ఆ విషయం తెలుసా? మనం ఎప్పుడైతే అది గుర్తించి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దినమంతా కూడా ఆయన పైన ఆధారపడతామో అప్పుడే ఆయన మన జీవితంలో మనకెన్నో అత్యధికమైనటువంటి కృపలను మనకు చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని బట్టి మనము ఎంతగానో స్తుతులు చెల్లించాలి. అందుకే సామెతల గ్రంథంలో కూడా ఆయన చెప్తాడు, మరి నీ మార్గమును దేవునికి అప్పగించుకో, అప్పుడు నీ పనులన్నీ కూడా సఫలమవుతాయి. మరి ఆ విధమైనటువంటి జీవితం మనం అనుదినం కలిగి ఉండాలి. ప్రతి దినము కూడా మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. మనం ఏం చేయబోతున్నామో పనులు, కొన్ని ప్లాన్స్ మనకు ఉంటాయి. మరి ఆఫీస్లో మనకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆఫీస్లో మనం ఒక పని చేయాలి. టీచింగ్లో ఒక పని ఉంటుంది. ఈ దినము ఒక పని నేను కంప్లీట్ చేయాలి, ఒక టీచింగ్ చేయాలి, ఒక లెసన్ చెప్పాలి. లేకపోతే ఒక ప్రొఫెసర్ అయినా, ఒక సర్జన్ అయితే ఆపరేషన్ చేయాలి. ఫలానా సమయానికి నేను వెళ్ళిపోయి అక్కడ సర్జరీ చేయాలి. ఇలాంటివి అన్ని రంగాలలో కూడా, ప్రతి రంగంలో కూడా ఇలాంటి ఒక పని అనేది మనకు ఉంటుంది. ఆ పనిని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో మనం ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నాం, ఈ లోకంలో మనం ఎందుకు పనులు చేస్తున్నామంటే అదంతా కూడా కేవలం దేవుని యొక్క మహిమార్థమే. ఒకవేళ మనం అనుకోవచ్చు, నేను డబ్బు సంపాదించడానికి, నా జీవనాన్ని గడుపుకోవడానికి అని అనుకోవచ్చు. కానీ అదే సమయంలో మనము దేవుని కొరకు కూడా పని చేస్తున్నాం. మన యొక్క జీవిత కాలంలో మనం చేస్తున్నటువంటి ఆ పనిలో, ఉద్యోగ జీవితంలో మన యొక్క నడక కానీ, మన యొక్క మాటలు కానీ, తీరు కానీ, మన యొక్క
ప్రతి ప్రవర్తన కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఇతరులకు దేవుణ్ణి ప్రచురిస్తున్నామన్నమాట. మనకు తెలియకుండానే మనం దేవుని గురించి చెప్తున్నామన్నమాట. అంటే ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డ ఎలా ఉంటారు, అలాగా మనం ఉన్నామంటే ఓ ఇతడు ఫలానా వ్యక్తి దేవుని బిడ్డ, ఫలానా వ్యక్తి దేవుని నమ్మినవాడు, అతడు ఇలాంటి పనులు చేయడు, ఇలాంటి చెడ్డ పనులు చేయడు అనే ఒక అభిప్రాయం అనేది మనిషికి కలిగినప్పుడు ఆ విధంగా మనం దేవునికి మహిమకరంగా ఉంటున్నాం. కాబట్టే మన జీవితాల్లో మన ఉద్యోగాలు ఎంతో ప్రాముఖ్యం అయినవి. మనము కేవలము నన్ను నేను పోషించుకోవడానికి అని మాత్రమే కాదు, కానీ దేవునికి కూడా మహిమకరంగా ఉండాలని. అంతేకాకుండా మనము మన ఉద్యోగ జీవితంలో మనం పనులు చేస్తున్నటువంటి ఆ సమయంలో ఎప్పుడైనా అవసరమైనప్పుడు మనం దేవుని గురించి చెప్పగలగాలి. మన జీవితంలో మనకు దేవుడు చేసిన మంచి విషయాలను సాక్ష్యంగా పంచుకోవడం వల్ల మనం దేవుణ్ణి ప్రచురించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం తప్పకుండా ఆ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఈ దినము నా ముందు దేవుడు ముందుగానే మార్గం సరళం చేశాడంటే నీకు ఈ దినం ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. నువ్వు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ ఎదుర్కోబోతున్నావా, అందుకని నీ టైం మార్చొచ్చు దేవుడు. నువ్వు ఒక మార్గంలో వెళ్ళేవాడివి, ఈ దినం నేను ఇంకొక మార్గంలో వెళ్తాను అనుకొని వెళ్ళొచ్చు. లేకపోతే ఇంకొక ఏ పరిస్థితిలో అయినా మరి ఒక విషయానికి మనం మాట్లాడే విషయంలోనైనా కూడా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉండడం, మనం ఏది మాట్లాడవచ్చు, ఏది మాట్లాడకూడదు, మనం ఏ పనిలో ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు హెచ్చరికలుగా మన అంతరాత్మలో నుంచి మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. మనము ఆ మాట, ఆ స్వరానికి మనం విధేయులమై మన స్వరము, మన హృదయపు చెవి ఉంటుంది కదా, ఆ చెవిని మరి దేవుని యొక్క స్వరానికి మనము అనుకూలంగా పెట్టుకోవాలి. ఆయన స్వరాన్ని వింటూ ఉండాలి. ఈ లోకంలో ఎన్నో రకాల స్వరాలు ఉంటాయి. అయితే ఒక్క స్వరము, దేవుని స్వరం ఉంటుంది. ఆ దేవుని స్వరాన్ని కూడా మనం గ్రహిస్తూ ఉండాలి, గమనిస్తూ ఉండాలి. ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు ఏ విధంగా నడుచుకోవాలని చెప్తున్నాడు, ఇవాళ నేను పలానా వ్యక్తితో మాట్లాడాలని చెప్తున్నాడా, వద్దని చెప్తున్నాడా, వాళ్ళకు దూరంగా ఉండమంటున్నాడా, లేకపోతే వారి దగ్గరగా వెళ్ళమంటున్నాడా, వాళ్ళతో సన్నిహితంగా ఉండమంటున్నాడా, వద్దంటున్నాడా, ఇవన్నీ కూడా మనకు అనుభవపూర్వకంగా తెలిసే సత్యాలు. అయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు సరళం చేసినటువంటి ఆ మార్గంలో మనం నడుచుకున్నప్పుడు ఆయన మన ముందు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనట ఇత్తడి తలుపులను పగలగొడతాడు, ఇనుప గడియలను విడగొడతాడు. ఇత్తడి తలుపులంటే ఎంత బలమైనవి, ఇనుప గడియలు అసలు మన వల్ల కానే కాదు. అయితే దేవుడు మనకంటే ముందుగా ఆ ఇత్తడి తలుపులను, అంటే భయంకరమైన సమస్య ఏదైనా మన ముందుంటే ఆ సమస్యను ముందుగానే ఆయన తీర్చి మనకు సరళం చేసి ఉంచుతాడు. మరి పెద్ద భయంకరమైన అడ్డంకి ఏదైనా ఉన్నట్లయితే ఆ గడియలను తీసివేసి, ఆ ఇనుప గడియలు మన వల్ల కాదు, కానీ ఆ అడ్డంకిని దేవుడు తొలగిస్తాడు. నీ ప్రమోషన్కి ఏదైనా అడ్డుగా ఉన్నదా, లేకపోతే నీవు పొందవలసినటువంటి ఆ ఉద్యోగానికి ఏదైనా అడ్డుగా ఉన్నదా, లేకపోతే నీ వివాహ సమస్య ఏదైనా అడ్డుగా, నీ కుటుంబంలో ఏదైనా సమస్య, ఒక భయంకరమైన పరిస్థితి ఏదైనా అడ్డుగా ఉన్నట్లయితే దానిని కూడా దేవుడు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా మనకు తెలియదు, కానీ మనకంటే ముందుగా, నీకంటే ముందుగా, నాకంటే ముందుగా కూడా ఆయన ఆలోచించి మన జీవితంలో మన మార్గాలను సరళం చేస్తున్నాడు. మనము అది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఒక వాగ్దానం అయితే సిద్ధంగా ఉంచి ఉంటాడు. అందుకే మనము వాగ్దానాలు అని అనుకుంటూ ఉంటాం కదా, వాగ్దానాలు ప్రతిదినం కూడా మనం పొందుకుంటూ ఉంటాం. ఎప్పుడు అంటే అనుదినం ఆయనతో సహవాసం కలిగి ఆయనతో సమయం గడుపుతూ ఉంటే నీకు ఈ దినంకి అవసరమైనటువంటి వాగ్దానాన్ని ఆయన ఏదో ఒక రూపంగా ఇస్తాడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథంలో మనం వాక్యం చదువుతున్నప్పుడు మనతో మాట్లాడతాడు. లేకపోతే ఎవరైనా దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ద్వారా మనకు చెబుతూ ఉంటాడు. మరి ఈ విధమైనటువంటి గ్రహింపు, జ్ఞానము కలిగి మనము ప్రతి వాగ్దానాన్ని కూడా మనం దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని తీసుకొని మన జీవితంలో ముందుకు సాగడానికి
దేవుడు మనకు కృప చూపించాలని మనం ప్రార్థన చేద్దాం. అబ్రహాం జీవితంలో కూడా దేవుడు అలాగే చేశాడు. ఇప్పుడు ఈ కోరెషు ఎంత గొప్ప రాజు అంటే, ఆయన అన్యుడైనటువంటి రాజు అయినా కూడా యెహోవా చేత అభిషేకం నొందినవాడట. అంటే దేవుడు ఎందుకు అతన్ని అభిషేకించుకున్నాడంటే, మరి యూదులైనటువంటి వారు అనేకులు బబులోను దేశానికి చెరగొనబడిపోయారు. అలాంటి వాళ్ళని విడుదల చేయడానికి దేవుడు ఇతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన కోరెషును అభిషేకించాడు. కాబట్టి ఆ కోరెషుకు దేవుడు తన యొక్క బలాన్ని అతనికి ఇస్తాడు అన్నమాట. అతడు ఎంతో బలమైనటువంటి బలముతో అతన్ని నడిపిస్తాడట. అతడు ఏం చెప్తున్నాడంటే 45వ అధ్యాయము 1వ వచనంలో యెషయా గ్రంథంలో, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములనేది అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను. అంటే ఏ శత్రు దేశానికి వెళ్ళినా అతనికి ముందుగానే ద్వారం తీయబడుతుందట. ఆయన రాజుల నడికట్లను, అంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ రాజుల నడికట్లను ఆయన విప్పేస్తాడు. అంటే అంతగా వాళ్ళని తనకి లోబరుస్తాడనమాట. అలాంటి గొప్ప వాగ్దానము దేవుడు ఒక కోరెషుకి ఇచ్చినాడు. అంటే కోరెషు అనే ఒక వ్యక్తిని దేవుడు అభిషేకించుకొని అతని ద్వారా తన ప్రజలను విడుదల చేయించడానికి దేవుడు అతనిని ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఎప్పుడు కూడా చాలా అనుకుంటూ ఉంటాము, దేవుడు నాకేం చేస్తున్నాడు, దేవుడు నాకేం చేయడం లేదు, నా పరిస్థితి ఇలా ఉంది అలా ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మన వెనక ఎన్ని పనులు చేస్తున్నాడో మనకు తెలుసా? మనకు తెలియదు. ఆయనకు ముందుగానే సమస్తం తెలుసు. మరి ఈ బబులోను దేశమును అతడు స్వాధీనపరచుకోవడానికి అతనికి కావాల్సిన శక్తిని, బలమును, కావలసినటువంటి జ్ఞానమును సమస్తం ఇస్తాడు. అవి ఆ బబులోను దేశంలో ప్రాకారాలంట చాలా గొప్పగా ఉంటాయంట. అవి కూడా 3 ప్రాకారాలు ఉంటాయంట. చాలా బలమైన ప్రాకారములు అవి కూడా 3 ఉంటాయంట. మామూలుగా అయితే అందరికీ ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళకు చాలా పెద్ద పెద్ద ప్రాకారాలు, బలమైన ప్రాకారాలు, అవి చాలా ఎత్తైనవి. దాదాపు 350 అడుగుల ఎత్తుగా ఉండే ఆ ప్రాకారాలు ఉంటాయంట. ఒక్కొక్క ప్రాకారం దాటడానికి కొన్ని గేట్లు, ఆ గేట్లు కూడా చాలా ఉంటాయంట. ఒక్కొక్కటి అంటే 4 వైపులా గేట్లు, అలా 25 గేట్లు ఉంటాయట. అంటే ఒక్క గేటు దాటిన తర్వాత ఇంకొక గేటు దగ్గరికి వెళ్తే అది ఎంతో బలమైనది. ఆ విధమైనటువంటి బలమైన ఇత్తడి తలుపులను దేవుడు ఏం చేస్తాడంట, నీ కొరకు విడగొడతాడంట. మరి ఆయన ముందుగానే సిద్ధపరుస్తున్నాడు ఈ కోరెషు రాజుకు. అదేవిధంగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆ విధంగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయి కదా. మనము అబ్రహాం జీవితంలో చూస్తే, అబ్రహాంకు ముందుగానే, అసలు అప్పటికి ఇంకా అతనికి ఇస్సాకు కూడా పుట్టనే లేదు, కానీ అప్పుడే దేవుడు అతనికి చెప్పేశాడు ఒక ప్రవచనాత్మకంగా ఒక వాగ్దానం. ఏంటంటే ఇశ్రాయేలీలు అంతా కూడా ఒక బానిసత్వంలో ఉండిపోతారు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు. ఆ తర్వాత వాళ్ళు విడుదలయ్యి మళ్ళీ తాను ఏర్పాటు చేసినటువంటి, తాను వారికి సిద్ధపరిచినటువంటి ఆ కనాను దేశానికి వాళ్ళని తీసుకువెళ్తాడు. అది పాలు తేనెలు ప్రవహించే గొప్ప దేశము, ఆశీర్వాదకరమైన దేశం. ఆ దేశంలోనికి వాళ్ళని తీసుకువెళ్తాను అని దేవుడు అప్పుడే వాగ్దానం ఇచ్చాడు. అంటే అంత ముందుగా దేవునికి సమస్తం తెలుసు. అందుకే నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. నాకు కష్టం వచ్చింది, ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే దేవునికి తెలియకుండా ఏమీ జరగదు. మరి దేవునికి సమస్తం తెలుసు కదా. నా విషయంలో తప్పకుండా
మంచిదే చేస్తాడు. ఆయన నాకు ఏది కూడా చెడు చేయాలని ఆయన అనుకోడు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చిందంటే ఆయన నన్ను పరీక్షించడానికైనా అయి ఉంటుంది. లేకపోతే దీనిలో నుంచి ఒక మేలుని నేను పొందుకోవడానికి, దీనిలో నుంచి నేను ఒక లెసన్ నేర్చుకోవడానికి, ఈ ఏ ఏ కష్టం నాకు వచ్చిందో ఆ కష్టంలో నుంచి నేను కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సినవి, లేకపోతే నేను ఇంకా దేవునికి దగ్గరగా అవ్వాలని, నేను ఇంకా దేవునితో ఇంకా ఎక్కువ అధికంగా సహవాసం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుకనే ఈ పరిస్థితి నాకు ఇలాంటిది కలుగజేశాడు దేవుడు అని మనం గ్రహించి దేవునితో దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఆయనను అడిగి పొందుకొని మనము నిత్యం కూడా ఆయనతో మాట్లాడుతూ మన జీవితంలో మనకు జరుగుతున్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన పైన ఆధారపడి విశ్వాసంతో ఆయనను వెంబడించగలిగితే దేవుడు మనల్ని ఆయనకు ఎంతగా మనల్ని నడిపిస్తున్నాడు కదా. ఆ నడిపించే విధానంలో మనం ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తాం. ఎందుకంటే దేవునికి సమస్తం తెలుసు కదా అనే ఒక ధైర్యము, విశ్వాసము, ఆనందము మనలో ఉంటుంది. కాబట్టి మనం ధైర్యంగా ముందుకు సాగుతాం. ఇలాంటి అంటే ఈ విషయాలను మనం ధ్యానపూర్వకంగా మనం ఆలోచించే కొద్దీ అనేకుల గురించి ఆ విధంగానే దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు. యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. ఏ విధంగా తన జీవితం అవుతుంది అదంతా కూడా వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానపూర్వకంగా దేవుడు తెలియజేశాడు. యోసేపుకు కలల ద్వారా తన గురించి చెప్పేశాడు. మరి అనేకులకు, మోషేకు తనకు ప్రవచనాత్మకంగా అనేక విషయాలు తెలియజేశాడు. ఈ విధంగా దేవుడు ముందుగానే మనకు వాగ్దానం ఇస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అంటే ముందుగానే, అంటే అందరూ ఎవరూ ఊహించని రీతిగా ఏం జరుగుతుందో ఆయనకు ముందుగానే తెలుసు. మనల్ని కూడా ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు కదా. మరి నిన్ను నన్ను కూడా ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృజించాడు కదా. కాబట్టి నీ కొరకు నా కొరకు ఆయన ఏర్పాటు చేసిన సత్క్రియలను మనం చేయడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము అసలు ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరము లేదు. దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఎఫెసీ పత్రికలో రాయబడింది కదా. అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు మనకు. ఆయన ఏమని చెప్తున్నాడంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ మాటలు మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయి కదా. ఇదే గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎంత అద్భుతం కదండి. నీవు నేను ఎంతో అద్భుతంగా దేవుని చేత సృష్టించబడ్డాము. స్పెషల్లీ ప్రెషియస్లీ మేడ్ అని అంటూ ఉంటారు కదా. ఆ విధంగా మనల్ని ఎంతో అమూల్యమైన వారంగా, ఎంతో ప్రేమగా ఆయన మనల్ని విలువైన వారినిగా, నిన్ను నన్ను ప్రత్యేక రీతిలో సృష్టించాడు. నీకున్నటువంటి తలాంతులు నాకుండకపోవచ్చు, నాకున్నటువంటి తలాంతులు నీకుండకపోవచ్చు. అయితే మన జీవితం అంతా కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారు, దేవుని క్రియలు సత్క్రియలు చేయడానికి ఏర్పరచబడిన వారై ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరము కూడా మనము దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ఆయన నీ కొరకు నా కొరకు చింతిస్తున్నాడు. ఆయన పైన మన చింత యావత్తు వేద్దాం. నీకు నాకు ముందుగానే ఆయన మార్గమును సిద్ధపరిచాడు. మన ముందు మెట్టగా ఉన్నటువంటి మార్గములను సరళం చేస్తున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడుతున్నాడు. ఇనుప గడియలను విడగొడుతున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ దినం మన యొక్క దిన ప్రయాణంలో, మన యొక్క దిన పనులలో, పరిచర్యలో, ప్రతి పనిలో కూడా దేవుని తోడు ఉంది. దేవుని యొక్క సరళమైన మార్గం, దేవుడు మార్గం చేసిన
సరళం చేసిన మార్గంలో మనం ఉన్నామన్న గొప్ప విశ్వాసంతో ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభా నాయనా, మీరు మా గురించి ఎంతగా ఆలోచిస్తున్నారు తండ్రి. అనుదినము ప్రభా మీరు మా పట్ల నూతనంగా వాత్సల్యం చూపిస్తూ తండ్రి మా కొరకు మార్గంను సరళం చేస్తూ ఉన్నారు. మెట్టగా ఉన్న ప్రాంతాలన్నింటినీ మరి సరళం చేస్తున్నారు. దేవా, మా ముందున్నటువంటి ఇత్తడి గడియలను విడగొడుతున్నారు. ఇనుప గడియలను విడగొడుతున్నారు. ఇత్తడి తలుపులను పగలగొడుతున్నారు. దేవ, ఇంత గొప్ప దేవుడు మీరు మాకున్నారు. కాబట్టి మేము ప్రతిదినం కూడా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎంతో ధైర్యంగా ముందుకు సాగొచ్చు, ఎంతో ధైర్యంగా మా పనులలో మేము ధైర్యంగా జీవించవచ్చు. నాయన మా తండ్రి, నీవు మాకు తోడున్నావనే ధైర్యము, నీవు మాకు తోడున్నావన్నటువంటి విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి మీరు మాకు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా కొరకు నీవు ఎంత ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నావన్న ధైర్యము మాకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాగ్దానమును బట్టి, మీరిచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. వాగ్దానం నెరవేర్చే దేవుడవు ప్రభా, నీవు సమర్థుడైన దేవుడవు, మమ్మల్ని నడిపించే దేవుడవు, మా పట్ల కృప చూపిస్తున్న దేవుడవు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతయు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, మీరు ముందుగానే మాకు మార్గం సిద్ధపరిచి ఉంటున్నందుకే నీకు వందనములు. మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. దేవా, మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించండి తండ్రి. వారందరూ ఎంతగానో కృషి చేస్తున్నారు ప్రభా. వారికి మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రత తండ్రి, మీ యొక్క విజయం అనుగ్రహించండి. మా తండ్రి దేవ, వారి యొక్క తలంపులన్నీ కూడా నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా, వారు ఏ ఏ కోర్సులు చదవాలని నిర్ణయించుకుంటున్నారో ఆ విషయాలలో కూడా మీ యొక్క నడుపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డలను దర్శించి వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మా తండ్రి, ఎవరి జీవితంలో అయినా ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుందని మీరు ఆల్రెడీ నిర్ణయించి ఉన్నందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఓపికతో, నిరీక్షణతో కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలో కూడా నాయన కృంగుదల అనేది లేకుండా, ఏ కుటుంబంలో కూడా నిరాశ అనేది లేకుండా కాపాడండి ప్రభా. కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి ప్రభా. నాయన ఏ కుటుంబంలో కూడా నాయన మరి మానసిక ఇబ్బందులు, మనస్పర్ధలు లేకుండా సంతోషము, సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, బిజినెస్లు స్టార్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా, వారి యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. నూతనంగా గృహప్రవేశం చేస్తున్నటువంటి వారు, నూతనంగా జయకరమైన కార్యక్రమాలు ప్రారంభించుకుంటున్నటువంటి వారు, వివాహ కార్యక్రమాలు చేసుకుంటున్నటువంటి వారు, వారందరినీ బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మరి సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. దేవా, మీకు సాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరిని స్వస్థపరిచే దేవుడు మీరే ప్రభా. మేమంతా కూడా విశ్వాసంతో నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి. ఎవరైతే ఈ దినము సర్జరీలో కూడా వెళ్తున్నారో వారికి కావాల్సిన శక్తిని, బలమును అనుగ్రహించి ఆ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవడానికి కూడా సహాయం చేయండి ప్రభా. ఎంతోమందినైనా కీమోథెరపీలు గుండా, డయాలసిస్లు గుండా వెళ్తున్నారు ప్రభా. ఎంతో సఫర్ అవుతున్నారు తండ్రి. ఆ పరిస్థితులు రాకుండా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. పనిచేయని ప్రతి కిడ్నీ కూడా ఏ శ్రమంలో పనిచేయనుగాక. క్యాన్సర్ కణాలన్నీ కూడా ఏ శ్రమంలో లయమైపోనుగాక. ప్రతి ఒక్కరూ స్వస్థపడి ఆరోగ్యమును పొందుకుందరుగాక. మా తండ్రి దేవ, మీరు అద్భుతాలు చేసే దేవుడు ప్రభా. ఇంకా ఎంతోమంది అనేకమైన భయంకరమైన వ్యాధులకు గురైన వారు ఉన్నారు. లివర్ సిరోసిస్ను బట్టి ప్రభా, మరి ఫ్యాటీ లివర్ని బట్టి, ఇంకా లివర్ సంబంధిత వ్యాధులను బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము. తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా. నాయన మరి
స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఇంటెస్టైన్స్ ప్రాబ్లమ్స్ వాటన్నిటిని కూడా తొలగించండి. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. మా ప్రభా తండ్రి, గ్యాస్ట్రైటిస్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని తొలగించండి ప్రభా. ఊపిరితిత్తులలో సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. గుండె సంబంధిత వ్యాధులన్నింటినీ బాగు చేయండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం దయచేయండి మా తండ్రి ప్రభా. మరి నరములలో సమస్యలు తొలగించండి నాయన. మరి అనేక మంది ప్రభా సయాటికా పెయిన్తో బాధపడుతున్నారు, స్పాండిలైటిస్ వల్ల బాధపడేవారు, లంబార్ స్పాండిలైటిస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు. వారందరినీ కూడా నాయన బాగుపరచండి, స్వస్థపరచమని వేడుకొంచున్నాము. అనేకమైన రకాల తలనొప్పులతో బాధపడుతున్న వారు ఉన్నారు దేవా. స్పాండిలైటిస్ వల్ల, వెర్టిగో వల్ల మా తండ్రి దేవా, ఇంకా మరి మైగ్రేన్ తలనొప్పులు, అన్ని తలనొప్పుల నుంచి కూడా యేసునామములో విడుదల కలుగును గాక ప్రభా. ఏ అనారోగ్య సమస్యల నుంచి కూడా ఎవరు సఫర్ కాకుండా కాపాడండి ప్రభా. తండ్రి నాయన, మేమందరం కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే ప్రభా, మేము మరి చక్కగా నీ కొరకు సమయాన్ని వెచ్చించి ప్రార్థించడానికి మాకు కృప దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. మరి కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, మరి నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. మరి మా జీవితాలలో మీరు చేసిన అనేకమైన అద్భుత కార్యాలను బట్టి మేము ఎల్లప్పుడూ కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఎవరెవరైతే కృంగుదలలో ఉన్నారో, మరి అప్పుల సమస్యతో కానీ, ఆర్థిక ఇబ్బందులతో కానీ కృంగుదలలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. బిజినెస్లో లాస్ వచ్చిందని ఎంతమంది దిగులు పడుతున్నారో నాయన, వారికి తగిన మార్గం చూపించి మంచి దారిని వారికి ఏర్పాటు చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి. మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు, హృదయాలు కఠినంగా ఉన్నాయి ప్రభా. దయించి వారిని అందరినీ కూడా మార్చండి దేవా ప్రభా. మరి కఠినమైన హృదయాలు బాగు చేయండి మా తండ్రి. ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించే కృపను దయచేయండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి దేవా ప్రభా. మరి దుర్వ్యసనాలకు బానిసలైన ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాము దేవా. మరి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. ఎంతోమంది మరి ఆ యుద్ధ వాతావరణంలో నశించిపోతున్నారు దేవా, సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మా దేశంను దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకొనిలాగున కృప చూపించండి దేవా. భయంకరమైన అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి నాయన. క్రైస్తవులపై అనేకమైన హింసాకాండాలు జరుగుతుంటుండగా దేవా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మరి మా దేశంలో కూడా నాయన సరిహద్దులలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను సరిచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి. మరి అధికారులకు, పరిపాలకులకు, ఉద్యోగులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీ చిత్తానుసారంగా ఉండినట్లుగా సహాయం చేయండి మా ప్రభా. శాంతిని, సమాధానమును మా జీవితాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, కష్టాల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్న వారిని, మరి ప్రభా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను మా తండ్రి, మరి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, అన్యాయానికి, అక్రమాలకు గురై దిగులుతో, చింతతో బాధపడుతున్నటువంటి వాళ్ళను ప్రభా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి తగిన సహాయం మీరు అనుగ్రహించండి ప్రభా తండ్రి. మీరు ప్రతి ఒక్కరి పక్షంన యాజమాడు, న్యాయకర్త అయినారు దేవా, సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలులను బట్టి కూడా నీకే వందనములు చెల్లించుకుంటూ నీకు అనేకమైన వందనాలు, స్తుతులు మేము ఎల్లప్పుడూ ఉంటున్నాం నాయన. మరి ఈ దినమంతా కూడా మా దిన జీవితంలో ప్రభా మేము నీకు మహిమకరంగా జీవించడానికి మీరు మార్గం సరళం చేసినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ దినము బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తొలగించండి. ప్రతి ఒక్కరికి నాయన సంతోషము, సమాధానం అనుగ్రహించండి. నీ ముఖ కాంతిని వారిపైన ప్రకాశింపజేయమని, నీ ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు, జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును,
మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.